హాయ్ అండి, వెల్కమ్ టు త్రిపురస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ బేబీ పొటాటో కర్రీ. ఈ కర్రీ చేయడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా. పెద్దదైతే ఒకటి, చిన్నవైతే 2 కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత ఈ బేబీ పొటాటో కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మీరు ఫిదా అయిపోతారు. అంత అద్భుతంగా ఉంటుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గించుకోవాలి. అంటే బాగా అక్కర్లేదు, కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకుంటే చాలు. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అర చెంచా పసుపు, 1 స్పూను ఉప్పు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ కారం అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, అర చెంచా. అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని యాడ్ చేయాలి. చిన్నవైతే 2, పెద్దవైతే 1 యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా ఉడికించుకున్న తర్వాత బేబీ పొటాటోని తీసుకొని ఉడికించుకోవాలి ముందుగా. ఇవన్నీ మగ్గేలోపు మనం పొటాటోని ఉడికించుకోవాలి బాగా. ఈ కర్రీ అనేది చపాతీలోకి, రోటీలోకి, అన్నంలోకి చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చూడండి వీడియోలో చూపించిన విధంగా చాలా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పొటాటో, ఈ పొటాటోలు అనేవి తొందరగా ఉడికిపోతాయండి. ఎక్కువ ఉడికించిన అవసరం లేదు. ఆ పొటాటోలకి కొంచెం కొంచెం ఘాట్లు అనేవి పెట్టుకుంటే మసాలా అనేది బాగా పడుతుంది. ఆ క్లిప్ యాడ్ చేయలేదు, మీరు పెట్టుకోవచ్చు. ఘాట్లు పెట్టుకుంటే బాగా మసాలా అనేది పొటాటోకి పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్ని పొటాటోలు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఉడికించుకొని ఫైనల్గా మనం కొత్తిమీర చల్లుకున్నట్లయితే బేబీ పొటాటో కర్రీ రెడీ అండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కావాలంటే కొంచెం గ్రేవీ ఉండగానే దించేసుకోవచ్చు, లేదా ఎక్కువ గ్రేవీ కావాలి చపాతీలోకి, రోటీలోకి అనుకుంటే కొంచెంగా కొన్ని వాటర్ యాడ్ చేస్తే అంతే గ్రేవీగా తయారైపోతుంది పొటాటో కర్రీ. ఈ బేబీ పొటాటో అనేది సీజన్స్ బట్టి దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు ఆస్వాదించాలి. అన్ని సీజన్లో ఈ బేబీ పొటాటో అనేది రాదు కాబట్టి మనం ఉన్నప్పుడు తెచ్చుకొని చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు చాలా బాగా ఇష్టపడతారు ఈ కర్రీని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. తర్వాత నేను ఒకసారి రైస్లో వేసుకొని తింటున్నాను, ఎలా ఉందో టేస్ట్ చేద్దామని. రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంది. ఇంకా చపాతీలోకి అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అసలు అందరూ, ఇంట్లో వాళ్ళందరూ మీకు 100కి 100% మార్కులు అయితే ఇస్తారు. అంత బాగుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం గ్రేవీ ఉండగానే దించేసుకుంటే గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా చపాతీలోకి, పుల్కాలోకి, రోటీలోకి అంత అద్భుతంగా ఉంటుంది. నేను ఒకసారి తిని చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది. పొటాటోలో కూడా బాగా మసాలా అనేది పట్టేసింది. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. పొటాటో కూడా బాగా ఉడికిపోయింది. పొటాటోలు అనేవి మన మామూలు పొటాటో కంటే ఈ పొటాటోలు అనేవి చాలా తొందరగా ఉడికిపోతాయి. 10 నిమిషాల్లో ఉడికిపోతాయి. వాటిపై ఉన్న పొట్టు తీసేసుకొని మనం వేసేసుకోవడం. చూడండి పొటాటో ఎలా ఉడికిపోయిందో. అన్నం చాలా వేడిగా ఉంది. వేడి వేడి అన్నంలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వంటలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.